కాకినాడ రూరల్ కరప గ్రామానికి చెందిన రైతుల దశాబ్దాల సమస్య పరిష్కారం కోసం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామ పరిధిలో దాదాపు 300 ఎకరాలకు పైగా ఉన్న ఆయకట్టు భూములకు వెళ్లేందుకు సరైన వంతెన లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటల సాగుతో పాటు కోత అనంతరం పంటను గడ్డిని గ్రామానికి తరలించేందుకు నేరుగా 1/2 కిలోమీటర్ దూరంలో పూర్తయ్యే ప్రయాణం కోసం ప్రస్తుతం చుట్టుప్రక్కల గ్రామాల మీదుగా 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రవాణా వ్యయాలు విపరీతంగా పెరిగి తమపై ఆర్థిక భారం పడుతోందని అన్నారు. ఈ సమస్యను ఇప్పటికే స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ దృష్టికి తీసుకువెళ్లగా ఇరిగేషన్ శాఖ ద్వారా అంచనాలు సిద్ధమైనప్పటికీ నిధుల కొరత కారణంగా పనులు ముందుకు సాగలేదని రైతులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశతో ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో స్థానిక రైతులు లక్ష్మణ్ మూర్తిని కలిసి సమస్యను వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ అంశాన్ని త్వరలోనే ఎంపీ సానా సతీష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని గ్రీవెన్స్ సెల్ లోని కూటమి నాయకులు నుట్కుర్తి వెంకటేశ్వరరావు, కార్యాలయ నాయకులు రైతులకు హామీ ఇచ్చారు. చూడగా నాకు కవర్ కట్టాలి.